సో ఈ టైలరింగ్లో అన్నీ నాకే వచ్చు అని గర్వం ఎప్పటికీ పనికిరాదండి. అది ఎందుకో ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. అసలు బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే కూడా కొన్నిసార్లు కొత్తగా నేర్చుకున్న వాళ్ళే చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుందండి. కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఒప్పుకొని అయితే తీరాలి. అది నా ఒపీనియన్ మాత్రమే అండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి ఫ్యామిలీ అండ్ వ్లాగ్స్కి స్వాగతం అండి. సో ఈరోజు అయితే ఒక కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ తెచ్చి ఇచ్చారండి. ఈ బ్లౌజ్ మీషోలో తీసుకున్నారంట. 360 రూపీస్ పడిందంట అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కస్టమర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ హుక్స్ ఇచ్చారు కదా, సో తనకి బ్యాక్ హుక్స్ వద్దంట, ఫ్రంట్ సైడ్ కావాలన్నారనమాట. సో ఇక్కడ మొత్తంగా బ్లౌజ్ అయితే ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి. 360 రూపీస్ అంటే కూడా చాలా బెస్ట్ అనే అనిపించింది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వెనకాల వైపు అయితే క్లోజ్ చేసేసి ముందు వైపు అయితే ఓపెన్ చేసి కుట్టిచ్చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కస్టమర్ కప్స్ అయితే తీసేయమన్నారండి. కానీ నిజానికి ఏంటంటే ఎప్పుడైనా సరే రెడీమేడ్ బ్లౌజ్కి కప్స్ ఉంటేనే షేప్ కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో డాట్స్ లాగా ఏది ఇయ్యర్ అనమాట, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఆ కప్పు కనుక తీసేస్తే అసలు ఇంకా బ్లౌజ్ షేపే కనబడదు అనమాట. సో నేను అదే కస్టమర్కి అయితే చెప్పాను, ఇంకా అది పర్వాలేదు ఉండని ఇవ్వమని చెప్పారనమాట. సో ఎప్పుడైనా సరే ఈ డ్రెస్సెస్లో అయితే కప్స్ తీసేయచ్చండి, అది ఇబ్బంది లేదు. కానీ బ్లౌజెస్లో మాత్రం తీసిరంటే మాత్రం అసలు అది షేపే కనబడదు, అస్సలు బాగుండదండి. కానీ ఇంకా పైపింగ్ లాగా వస్తుంది కదా, వాటికి కొంచెం పర్వాలేదు, సెట్ అవుతుంది. కానీ ఇలాగ డిజైనర్ బ్లౌజెస్కి కప్స్ తీస్తే మాత్రం అసలు లుక్ అనేది మొత్తం పాడైపోతుంది. సో ఆ పొరపాటు అసలు చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ముందు వైపు ఏంటంటే పైన వరకు కొంచెం పైపింగ్ ఇచ్చి కింద వైపున అయితే క్లోజ్ ఇచ్చేసారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మిడిల్లో కటింగ్ అయితే చేసేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది ఇప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఈజీగా ఉందనుకోండి అక్కడే పని అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. కానీ నిజానికి చూసేటప్పటికి ఇక్కడ చూడండి, మిడిల్లో మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేసింది అనమాట. అంటే ఓపెన్ లేదు కదా, కింద వైపున క్రాస్ బెల్ట్ లాగా ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను అది కట్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఇప్పుదామంటే కూడా అక్కడ ఎక్కడ లేదు ఆ క్లాత్ ఇప్పడానికి, ఎందుకంటే అదేమో హుక్స్ పట్టి కదా. సో మనకి లెఫ్ట్ సైడ్లో క్లాత్ కావాలి, ఇక్కడేమో రైట్ సైడ్లో క్లాత్ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు అది కట్ చేద్దామనేసి చేస్తున్నానండి. అయితే ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒక చిన్న పొరపాటు అయితే జరిగిందనమాట. కత్తెర షార్ప్ ఉండడం వల్ల పైన పార్ట్ కూడా కట్ అయిపోయిందండి. సో నిజానికి నేను ఇక్కడ వేరేలాగా అనుకున్నాను, నేను మీకు చూపిస్తాను. అంటే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళే ఈజీగా చేస్తారు, బాగా వచ్చిన వాళ్ళే కొన్నిసార్లు పొరపాటు అవుతుంది అనేసి నాకు ఇక్కడైతే అర్థమైందండి. ఎందుకు అనేది నేను చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఇలా అయింది కదా, సో నేనేమనుకున్నానంటే ఇక్కడ సింపుల్గా ఇలాగ ఒక కుట్టు అయితే వేసేసి లోపలికి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఇక్కడ ఎడం వైపున చూసారు కదా, ఇక్కడ కింద వైపున అయితే కటింగ్ లాగా వచ్చేసింది, పైన మొత్తం పైపింగ్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ సైడ్ చెప్పాను కదండి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలాగా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తే హుక్స్ పట్టి ఇలాగా అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఈ విధంగా చేసేయచ్చు కదా అనేసి ఒక ఐడియా వచ్చిందనమాట. కానీ కింద వైపున ఓపెన్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే లోపల వైపుకి ఫోల్డింగ్ ఇద్దాము అనేసి అనుకున్నాను. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే డబుల్ ఫోల్డ్ ఇవ్వాలి. సో డబుల్ ఫోల్డ్ ఇచ్చేటప్పటికి కొంచెం మరీ లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్, అక్కడ పట్టుకోవడానికి కూడా రావట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం సాటిన్ టైప్ లాగా ఉంది కదా, మొత్తంగా అది జారుతూ ఉందన్నమాట క్లాత్. సో అంత సెట్ అవ్వట్లేదు. సో నేను దీనికి ఏదేదో ప్రయత్నాలు చేశానండి. చెప్తున్నాను కదా, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా సెట్ అయిపోతుంది, మనకి ఇంకెక్కువ ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఆ క్లాత్ వల్లనో ఏంటో కానీ తొందరగా సెట్ అయితే అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినా అది పోగుల్లాగా బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో నాకు నీట్ ఫినిషింగ్ అనిపించట్లేదు. సో ఫైనల్గా ఏం చేశానంటే పైన కొంచెం కుట్టు కూడా ఇప్పేసాను అనమాట. అప్పుడు మనం డైరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ ఇచ్చేసి పెడదాము అనేసి అనుకున్నాను. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా, హుక్స్ పట్టి దగ్గర ఏదో నల్లగా కనిపిస్తుంది. సో నేను ఫస్టే కస్టమర్కి అయితే ఫోటో పెట్టి కూడా చెప్పానండి. అంటే తను ఇచ్చినప్పుడైతే నేను అది గమనించలేదు, తర్వాత చూశాను. సో వెంటనే ఫోటో కూడా పెట్టాను, ఇక్కడ ఏదో ఉందండి అది తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. కానీ అలాగే అంటే పొరపాటున కొంతమంది ఏంటంటే మన దగ్గర ఏదో అంటుకుందేమో అని అనుకుంటారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే లోపల వైపుకి కనిపిస్తుంది, కానీ ఏంటో అనేది క్లియర్గా తెలియట్లేదు. సో ఫైనల్గా అయితే నేను ఇంకా తీయడానికి ట్రై చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా పని ఉన్నా సరే ఇలాగ ఏదైనా కనిపించింది అంటే మన మైండ్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా. సో తీసేయాలని ఉంటుంది కదా, నాకైతే అలా చాలా ఉంటుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మనం ఏదైనా ఒక అర్జెంట్ పని ఉన్నా సరే ఇలా ఏదైనా డిస్టర్బెంట్ మూమెంట్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో అలా నాకైతే నిజంగా చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పైకి కిందికి అంటుంటే అదేదో క్లాత్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఫస్ట్ కొంచెం తంటాలు పడి అదైతే తీసేసానండి. తీసిన తర్వాత చూపిస్తాను అసలు అది ఏమొచ్చిందనేసి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే హుక్స్ పట్టి లోపల ఏదైనా ఉందేమో, ఫస్ట్ అది తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ ఎటువైపు చూసినా మొత్తం ప్యాక్డ్ లాగా ఉందండి, టోటల్గా పైపింగ్ అవన్నీ వచ్చేసాయి. ఇంకా పైనుంచి తప్పదు కాబట్టి పైనుంచి అయితే తీసాను. నేను చూస్తున్నారు కదా, సో అది కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మళ్ళీ బట్ట చిరిగితే కూడా చాలా ఇబ్బంది కదా.
అలా అని చెప్పి అది వదిలేబుద్ధి కూడా అవ్వట్లేదండి. అదేదో తీసేయాలి, తీసేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే చూస్తారు కదా, వచ్చి జస్ట్ ఒక దారపు చిన్న ముక్క అనమాట. అది ఇరుక్కుపోయింది అందులో. అది తీసేసినాక కొంచెం చాలా ఫ్రీగా అనిపించింది. ఇప్పుడు యాక్చువల్ వర్క్లోకి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక జాయింట్ లాగా వేసేసి తర్వాత దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేస్తాను అనేసి. సో యాక్చువల్గా మళ్ళీ కుడదాం అనుకున్నప్పుడు నాకేం ఐడియా వచ్చిందంటే, కింద కుట్టు విప్పానని చెప్పాను కదండి. సో పైన కూడా కుట్టు కొంచెం కొంచెం మూడి వచ్చేస్తుంది. అప్పుడు చూస్తే ఇంకా పీస్ తీసేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే క్లాత్ అయితే తీసేసాను. సో ఇందాక నేను చెప్పాను కదండి, ఏంటంటే మనం ఎక్కువ నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుందని. సో ఇక్కడ యాక్చువల్గా ఈ పీస్ అయితే తీసేసాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే, ఈ పైపింగ్ అనేది మళ్ళీ లోపలికి పెట్టేసి ఫోల్డింగ్ అయితే అంటే కుట్ అయితే వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కప్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా కూడా చూపిస్తున్నాను. ఒకవేళ వద్దు అని కూడా తీసేయచ్చు, కానీ షేప్ వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే తీయలేదు. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన పైపింగ్ ఉంది కదండి, ఆ పైపింగ్ మళ్ళీ అందులో పెట్టి కుట్టేస్తామని డిసైడ్ అయ్యాను. రెండు వైపులా ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదే ఫోల్డింగ్ కింద వైపున కూడా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. నిజానికైతే అట్లా చేస్తే చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. సో నేను అదే ట్రై చేశాను. కానీ ఇక్కడ నేను చెప్పాను కదండి, క్లాత్ అనేది చాలా సిల్క్, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అది కుట్టేటప్పుడు కూడా మిషన్ మీద జారుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంక ఫైనల్గా ఎలాగో తంటాలు పడైతే అదైతే కుట్టేశానండి. సో ఇది కుట్టడానికి నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది, కానీ అలా చేస్తే ఫినిషింగ్ అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఫైనల్గా అయితే నేను చెప్పాను కదా, కింద వైపున కూడా 2 క్లాత్స్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి పైనుండి కుట్టయితే వేసేసాను. కానీ ఓవరాల్ అయిపోయిన తర్వాత మాత్రము నాకే అస్సలు నచ్చలేదండి. అంటే అస్సలు ఫినిషింగ్ లాగా అనిపించట్లేదు అనమాట. అప్పుడు అనుకున్నాను, అరే అసలు ఇదంతా కష్టపడడం ఎందుకు, సింపుల్గా హుక్స్ పట్టి వేసి సరిపోతుంది కదా అనేసి. సో అందుకే చెప్పానమాట. ఇప్పుడు అదే బిగినర్స్ అనుకోండి, కొత్త వాళ్ళు అనుకోండి, సింపుల్గా హుక్స్ పట్టి కాజపట్టి అంటే వాళ్ళు అలాగే ఆలోచించి అది వేసేస్తారు, అది ఇక్కడే ఈజీ పని అయిపోతుంది. కానీ నేనేం చేశాను, మొత్తానికి అసలు అక్కడే సెట్ చేద్దాము అంటే మనకు అట్లా వచ్చు కదా అని చెప్పి కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఫినిషింగ్ చేసేయచ్చు కదా అని అనుకొని అలా చేశాను. అప్పుడు అనిపించింది అసలు ఇది కాదు, ఇది ఈజీ పద్ధతి కదా, ఎందుకు ఇంత కష్టపడ్డానని మళ్ళీ నాకు నేనే అనుకొని ఫైనల్గా మళ్ళీ హుక్స్ పట్టిలాగా వేసేసాను అనమాట. ఇలా సింపుల్గా ఒక క్లాత్ తీసుకొని వేసి ఉంటే అప్పుడే నా టైం కూడా చాలా సేవ్ అయ్యేది, చాలా ఈజీగా కూడా అయిపోయేది కదండి. సో కొన్నిసార్లు ఇలా ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే కొన్నిసార్లు ఏదో ఒక రకంగా మిస్టేక్ అవుతుంది కదా. సో అలాగే నాకు జరిగిందనమాట. అండ్ ఇక్కడ హుక్స్ పట్టి ఇలా పెడుతుంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చైతే లోపల వైపు కుట్టయితే వేసేసాను. మనం చాలా విషయాలు గమనిస్తే కూడా మనకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి ఏదైనా విషయం పైన, మనం అంతే హై లెవెల్లోనే ఆలోచిస్తాం అనమాట. అంటే ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటే ఎలా చేయొచ్చు అని చెప్పి చాలా ఆలోచిస్తాం, కానీ కొన్నిసార్లు సింపుల్ సొల్యూషన్తో కూడా తీరిపోతుందన్నమాట. అలాగా నాకైతే చాలా విషయాలు ఎక్స్పీరియన్స్ కూడా అయిందండి. అంటే ఈవెన్ నాకు ఏదైనా పెద్ద పెద్ద ఆలోచనలు ఏదో చేస్తుంటాను, ఐడియాస్ అయితే రావు, కానీ కొన్నిసార్లు మా డాడీయే సింపుల్ సొల్యూషన్ ఇచ్చేస్తారు. లేదంటే ఇప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో కటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, కుట్టేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగా మనం కొంచెం వేరేలాగా ఆలోచించేద్దామంటే కూడా మన మైండ్ అనేది పోదనమాట అక్కడ సైడ్. ఏదో ఇంకేదో చెయ్యాలి, ఇలాగా చేస్తే బాగుంటుందని అనుకుంటాం, కానీ అది ఇంకా హార్డ్ పని, ఇది ఇంకా ఈజీ పనిలో అయిపోతుంది అనమాట. సో అక్కడ ఫైనల్గా హుక్స్ పట్టి అయితే వేసాను కదా. సో ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చేసి మనకు కాజపట్టి కావాలి కదండి, దానికోసం కూడా మళ్ళీ నేను క్లాత్ని సెట్ చేస్తున్నాను. ఇలా కాజపట్టి వేసేటప్పుడు కింద వైపున పైన వైపున కొంచెం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకుంటే లోపల వైపుకి ఫోల్డింగ్ ఇచ్చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది కదా. సో అదే పని ఇక్కడైతే చేశానండి. సో ఇదంతా చాలా సింపుల్ పనే కాబట్టి అంత డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ సింపుల్గా ఇలాగా కుట్టానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే హుక్స్ పట్టి కాజపట్టి అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ క్లోజ్ చేయాలి కదా, అది ఎలానే చూపిస్తాను. సో ఇప్పుడు వెనకాల భాగంలో చూసారు కదా, కాజపట్టి ఉంది కదండి, అది తీసేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం వెనకాల వైపు జాయిన్ చేయడానికి కూడా క్లాత్ కావాలి కాబట్టి నేను అందులో మిగిలిన క్లాతే యూజ్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే వెనకాల భాగంలో 2 వైపులా పైపింగ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇవి 2 కలపాలి అని అంటే మనం కింద ఒక క్లాత్ అనేది పెట్టేసి దానిపైన పెట్టేసి కుట్టాలి. సో ఇక్కడ కాజపట్టి తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంతోనే పెట్టి సెట్ చేస్తున్నాను. ఒకవేళ మనకి ఇలాంటి క్లాత్ లేకపోతే సింపుల్గా ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడైతే ఈ క్లాత్ని ఒక సైడ్కి కుట్టేసుకొని సీదా వైపుకి అయితే తిప్పేసుకుంటానండి. అలా కుడితే ఏంటంటే మనము వెనకాల వైపు చూసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఆ క్లాత్ని కొంచెం పై వైపుకి ఫోల్డింగ్ వేసేసి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు ఇక్కడ సైడ్ క్లాత్ అయితే కుట్టేస్తున్నాను. సో సేమ్ అదే విధంగా ఇంకో వైపు కూడా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టేసి కుట్టేస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ గట్టిగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇంకోటి గట్టిగా ఉండడానికి ఇంకో పక్కన కుట్టు కూడా వేసేస్తాను. నిజానికి ఇదంతా ఇంకా సింపుల్ ప్రాసెస్ కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎక్స్ట్రా కుట్టు కూడా వేస్తున్నాను, కస్టమర్కి టైట్ అయినా కూడా ఇప్పేసుకుంటారు కదా అనేసి.
సో ఇంతే అండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటే, నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.